నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. హైదరాబాద్లోని ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. రాణిగంజ్ డిపో నుంచి 500 లో ఫ్లోర్ సిటీ బస్ ప్రాజెక్టు కింద 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను టీజీఎస్ ఆర్టీసీ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులతో నగరంలో రోజువారీ ప్రయాణ సౌలభ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి. హైదరాబాద్లో 65 ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేటలో బస్సులు నడుస్తున్నాయన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహాలక్ష్మి పథకం ప్రారంభించి 2 ఏళ్లు పూర్తి చేసుకున్నామన్నారు. దేవాదాయ శాఖ ఆదాయం మహాలక్ష్మి పథకం ద్వారా పెరిగిందన్నారు. 2 ఏళ్లలో ప్రస్తుతం ఉన్న 40% బస్సులను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులు చేసిందన్నారు. దాదాపు 7 లక్షల మందికి మెరుగైన కనెక్టివిటీ లభిస్తుందని తెలిపారు. ఢిల్లీలో నివాస యోగ్యం లేకుండా కాలుష్యమున్న పరిస్థితి ఉందని, ఇక్కడ అలాంటి పరిస్థితి రాకుండా రవాణా శాఖ ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీ తీసుకొచ్చిందన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల భద్రత దృష్టిలో పెట్టుకుందన్నారు. కొత్తగా డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్స్ వస్తున్నారన్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న అనేక అంశాలు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక ప్రయాణికులకు సౌకర్యంగా ఈవీ బస్సులు సమ్మక్క సారలమ్మ జాతర, శ్రీశైలం, యాదాద్రికి రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. ప్రత్యేక బస్సులు, నూతన బస్ డిపోల ఏర్పాటు, బస్ స్టేషన్లను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. ఈవీ పాలసీని తీసుకొచ్చామని, నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ, సిఎస్జీ, ఎల్పీజీ ఆటోలకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా నగర ప్రజలకు మంత్రి పొన్నం శుభాకాంక్షలు తెలిపారు.